వైసీపీ హయాంలో తప్పుడు విధానాల్లో దివ్యాంగ పింఛన్లు మంజూరు చేసిన వారిపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. పారదర్శకంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు ఇప్పటికే అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో అర్హత కలిగిన ఏ ఒక్కరికి పింఛన్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాలతో యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. అనర్హులనే ఏరివేస్తున్నామని, నిజమైన లబ్దిదారులను ఏ ఒక్కరిని తొలగించట్లేదంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, ఈ అనర్హులు ఎంతమందిని గుర్తించారు, వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అదేవిధంగా అనవసరంగా వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి ఎంఎస్ఎంఈ అలాగే సెర్ప్ శాఖ చూస్తున్నటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ పింఛన్ సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో మీరు ఎన్ని పింఛన్లు అనర్హులుగా గుర్తించారు? పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం అనేది సుమారు 9 months నుంచి కూడా జరుగుతూ ఉంది. కోనసీమ జిల్లా అలాగే కడప జిల్లాలో అక్కడ ఉన్నటువంటి లోకల్ కంప్లైంట్స్ మీద లోకల్ కలెక్టర్స్ ఇద్దరు కూడా వెరిఫికేషన్స్ చేస్తే సుమారు 70 to 80% డిస్క్వాలిఫై అనే విషయాన్ని మాకు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎక్కువ మందికి అనర్హులకి పెన్షన్స్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని వెరిఫికేషన్ ప్రాసెస్లో వచ్చిన రిజల్ట్స్ ద్వారా మాకు తెలిసిన విషయం అది. ఇదే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న తర్వాత అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి డిజేబిలిటీ పెన్షన్స్ మీద ఒక రీఅసెస్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. చాలా పారదర్శకంగా ఎలా చేస్తే బాగుంటుందని ఒక యాక్షన్ ప్లాన్ అడగగా దాని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దాన్ని ఒక కార్యరూపం చేస్తూ ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నారో 15,000 పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ వెరిఫై చేయడం జరిగింది. అలాగే డిజేబిలిటీ వాళ్ళకి సుమారు 125 సెంటర్స్ ఓపెన్ చేసి ఆ 125 సెంటర్స్లో కూడా టైమ్ స్లాట్ ఇచ్చి ముందుగానే పలానా తేదీన నీకు వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఫాలోఅప్ చేసి అటెండ్ అయ్యేలా రిక్వెస్ట్ చేస్తూ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సుమారు 7,95,000 ఉన్నటువంటి వికలాంగ్ పెన్షన్స్లో 5,50,000 మంది రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే అనర్హులయ్యారో వాళ్ళకి మొన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ అనర్హుల్లో ఎవరైనా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ విడో పెన్షన్ ఉంటే వాళ్ళు కూడా విడో పెన్షన్స్ కూడా కన్వర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాము. టెంపరీ డిజేబిలిటీతో ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూ చేశారో దాన్ని కూడా రీఎక్సెస్ చేశాము విత్ మోర్ దాన్ 40% డిజేబిలిటీ. అంటే 40% కన్నా ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కూడా పెన్షన్ రావడం కూడా జరుగుతుంది. అంటే సుమారు 80,000 మంది, 80,000లో కూడా ఇప్పుడు కన్వర్షన్ కొంతమంది అయ్యారు. 20,000 మంది ఓల్డ్ ఏజ్ పెన్షన్స్లో కన్వర్ట్ అయ్యారు. అలాగే విడో పెన్షన్స్ కింద ఒక 5,000 మంది వరకు అవుతారని మాకు ఉన్న స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అలాగే ఇతర పెన్షన్స్లో కూడా ఒక 5,000 మంది వరకు వెళ్తారనేది ఒక స్టాటిస్టిక్స్ మా దగ్గర ఉన్నాయి. అనర్హులుగా ఎవరైతే తేలారో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు తీసుకుంటున్నారు? ఈ అనర్హులకు ఎట్లా అది ఇష్యూ చేశారు? ఈ సర్టిఫికేట్లు కానీ డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు. సో అది ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మాకు తెలిసిన విషయంలో ఎక్కువ శాతం లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది. అంటే 14-19లో 1 lakh డిజేబిలిటీ పెన్షన్స్ ఇస్తే 2019 to 24లో 2,07,000 మంది పెన్షన్స్ డిజేబిలిటీ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇనెలిజిబిలిటీలో 50,000 మంది ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో అనర్హులకు చాలామందికి కూడా ఈ సర్టిఫికేట్స్ సంపాదించుకోవడంలో కానీ అక్కడ డాక్టర్స్ మేనేజ్ చేయడంలో కానీ వాళ్ళు ఒక సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకొని పెన్షన్ గత 5 సంవత్సరాలు ఈ 15 నెలల్లో కూడా తీసుకోవడం జరిగింది. అమౌంట్ నేను చెప్పలేను, బట్ పొలిటికల్ ప్రెజర్ అవ్వచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి సహజశీలమైనటువంటి రాజకీయ పరిణామం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా రూల్ పొజిషన్ అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పని అవడానికి కావాల్సినటువంటి దౌర్జన్యం కానీ ఆఫీసర్స్ని గట్టిగా మందలించడంలో కానీ వాళ్ళు చేస్తున్న విధానంలో డాక్టర్స్ కొంత సౌలభ్యంతో వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉండొచ్చు. ఆ సర్టిఫికేట్స్ని ఈరోజు దుర్వినియోగం చేసుకొని వాళ్ళు తాలూకు మనుషులకి పెన్షన్స్ కల్పించడం జరిగింది. కొంతమంది ఈ అనర్హులుగా ఎవరైతే తేలారో వాళ్ళలో కొంతమంది మేము ఎలిజిబుల్గానే ఉన్నాము, బట్ కొంత అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. సో వాళ్ళకు ఏమన్నా మళ్ళీ తిరిగి వెరిఫికేషన్ చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందా? ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చాము. అర్హత కలిగిన ఏ ఒక్కరిని కూడా మనం పెన్షన్ ఆపము. అర్హత లేదని వాళ్ళకి సర్టిఫికేట్ నోటీస్ వస్తే వాళ్ళు ఎంపీడీఓ ద్వారా అప్లై చేసుకుంటే ఎంపీడీఓ వాళ్ళకి ఒక లాగిన్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎంపీడీఓ లాగిన్లో ఎవరైతే ఈ అప్లికేషన్స్ వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారో ఆ లాగిన్లో పెట్టుకోగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక సదరం అపాయింట్మెంట్
క్రియేట్ చేస్తారు. ఆ సదరం అపాయింట్మెంట్ లోకల్ ఉన్నట్టు వెల్ఫేర్ అసిస్టెంట్ కోఆర్డినేట్ చేసుకొని సదరం అటెండ్ అయ్యేలా చేసి, ఒకవేళ సర్టిఫికేట్ వెంటనే పాజిటివ్గా వస్తే, అంటే 40% ఎలిజిబిలిటీ అని వస్తే, వీళ్ళ పెన్షన్ కూడా వెంటనే రెజ్యూమ్ అయిపోతుంది. ఆ కొత్త సర్టిఫికేట్ మాకు ఇస్తే చాలు. 15 నెలల్లో ఎటువంటి పెన్షన్ అయితే కూడా రిమూవ్ చేయలేరు. జూలై 1వ తారీఖు 2024లో 65,10,18,000 మంది పెన్షన్దారులకు మనం పెన్షన్ ఇస్తుంటే, ఇప్పుడు 63,71,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. వీళ్ళు తొలగించామని పదే చెప్తున్నారు కదా. గత వాళ్ళ పరిపాలించిన ప్రభుత్వంలో 10 లక్షల మందికి పెన్షన్స్ రిమూవ్ చేయడం జరిగింది. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ ఆపే ప్రసక్తే ఉండదని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేస్తున్నారు. ఎవరికైతే తమ అర్హులము అని అనుకుంటున్నారో వాళ్ళందరూ తిరిగి రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు తిరిగి వెరిఫికేషన్ చేసి పింఛన్ మంజూరు చేసే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఈ పెన్షన్ల పంపిణీకి పటిష్టంగా అమలు చేసేందుకు ఎలాంటి అవకతవకలు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నట్టుగా వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, అమరావతి.